తెలుగులో చారిత్రక చిత్రాల నిర్మాణం చాలా తక్కువే. వ్యాపార పరంగా చేస్తే ఇలాంటి చిత్రాలు గిట్టుబాటు కావు అనే నమ్మకంతోనో ఏమో మన నిర్మాతలు మొదటి నుంచి వాటి మీద దృష్టి పెట్టలేదు. అందుకే తెలుగు సినిమా ప్రారంభ దశలో పౌరాణికాలు, ఆ తరువాత జానపదాలు, అటుపైన సాంఘిక చిత్రాలు చరిత్రలో ప్రముఖ స్థానం వహించాయి. అయితే అభిరుచి కలిగిన కొందరు నిర్మాతలు చారిత్రక చిత్ర నిర్మాణం చేపట్టి తమ ప్రత్యేకత చాటుకోవడం వల్ల కొన్ని సినిమాలైనా మనకు దక్కాయి. వాటిల్లో అపురూప దృశ్య కావ్యం మహామంత్రి తిమ్మరుసు చిత్రం ఒకటి. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చారిత్రక ఆధారాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1960ల నాటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర హీరోలుగా ఎదిగారు. హీరోల డామినేషన్ పెరిగింది. సినిమా కథే కాదు, పేరు కూడా కథానాయకుడి ధీరత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉండాలనే ఆ రోజుల్లో ఎన్టీఆర్ నటించిన 100వ సినిమా, అక్కినేని నటించిన 99వ సినిమా గుండమ్మ కథ. ఆ చిత్రానికి ఆ పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. ఆ సినిమా విడుదలైన 7 వారాలకు మహామంత్రి తిమ్మరుసు చిత్రం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. ఆయన పట్టుబడితే ఆ సినిమాకు ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్లుగా టైటిల్ పెట్టేవారేమో, కానీ కథకు ప్రాధాన్యం ఇచ్చే హీరో ఎన్టీఆర్. తన మీద అపారమైన నమ్మకం కలిగిన నటుడు ఆయన. కథాబలం ఉండాలి కానీ టైటిల్ ఏదైనా ఎవరి పరంగా ఉన్నా వెనుక ముందు ఆలోచించకుండా అంగీకరించేవారు ఎన్టీఆర్. తన పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు ఇట్టే సినిమాను అంగీకరించడం ఎన్టీఆర్కు అలవాటు. తను నటించిన అనేక చిత్రాల్లో టైటిల్ పరంగా ఇతరుల ప్రాముఖ్యత ఉన్నప్పటికీ తన పాత్రను పోషించి మెప్పించారు ఎన్టీఆర్. అందుకే తిమ్మరుసు పాత్రతో పాటు టైటిల్ కూడా గుమ్మడికి దక్కింది. గౌతమి ప్రొడక్షన్స్ పతాకంపై నర్రా రామబ్రహ్మం, అట్లూరు పుండరీకాక్షయ్య మహామంత్రి తిమ్మరుసు చిత్రాన్ని నిర్మించారు. రామబ్రహ్మం మొదట విజయవాడలో నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ పంపిణీ సంస్థలో మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత తనే సొంతంగా గౌతమి పేరుతో పంపిణీ సంస్థను నెలకొల్పారు. ఆయనకు సినిమాలు తీయాలని కోరిక. అట్లూరు పుండరీకాక్షయ్యతో పరిచయం ఉండటం వల్ల ఇద్దరం కలిసి సినిమాలు తీద్దాం, పెట్టుబడి నేను పెడతా, నిర్మాణ వ్యవహారాలు నువ్వు చూడు అనేవారు రామబ్రహ్మం. పుండరీకాక్షయ్య అందుకు అంగీకరించకుండా పావలా వాటా తీసుకుంటానని చెప్పారు. అలా వీరిద్దరి భాగస్వామ్యంతో గౌతమి ప్రొడక్షన్స్ సంస్థ మొదలైంది. ఇద్దరు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన డేట్స్ తీసుకున్నారు. పుండరీకాక్షయ్య ప్రసాద్ అనే రచయిత రాసిన అప్పాజీ నవల చదివారు. ఆ కథ ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. చారిత్రక చిత్రాలు అంటే నిర్మాతలు భయపడి పారిపోతున్న రోజులవి. అందుకే వీళ్ళు ఆ తరహా చిత్రం తీస్తున్నారని తెలియగానే వద్దే వద్దు అని వారించారు చాలా మంది శ్రేయోభిలాషులు. కానీ కథ మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగారు పుండరీకాక్షయ్య. తిమ్మరుసు చిత్రానికి మొత్తం విజయ సంస్థ టీమును తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు, పింగళి నాగేంద్రరావు రచయిత, పెండ్యాల సంగీత దర్శకుడు, మాధవపెద్ది గోఖలే కళా దర్శకుడు, వెంపటి సత్యం నృత్య దర్శకుడు. ఈ సినిమాకు మార్కస్ బార్ట్లే ఆ సమయంలో వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఆయన బదులు అన్నయ్యను ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. ఆ రోజుల్లో సముద్రాల రాఘవాచార్య ఎన్టీఆర్ ఎన్ఐటి సంస్థకు ఆస్థాన రచయిత. కానీ ఆయన్ని కాకుండా తనని తీసుకోవడం పింగళికి ఆనందం కలిగించింది. అందుకే పారితోషికం కూడా తీసుకోకుండా తిమ్మరుసు చిత్రానికి రచన చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ పుండరీకాక్షయ్య ఆయన్ని వారించి 7,500 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. ఆ రోజుల్లో హంపి వెళ్ళి అక్కడే ఈ చిత్రం సంభాషణలు రాశారు పింగళి. కళా దర్శకుడు గోఖలే అక్కడున్న విరూపాక్ష దేవాలయంలో ఉన్న శిల్పాలను ఫోటోలుగా తీసుకుని వాటి ఆధారంగా సెట్స్ కు రూపకల్పన చేశారు. ఆ తరువాత పాత్రలకు నటీనటుల ఎంపిక మొదలైంది. ఇందులో అన్నపూర్ణాదేవి పాత్రకు దేవికను ఎన్నుకున్నారు. అప్పటికే ఆవిడ తెలుగు, తమిళ చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు. పారితోషికం కూడా ఎక్కువే. కానీ ఈ వేషం గురించి చెప్పగానే తన పారితోషికం తగ్గించుకున్నారు. తిరుమల దేవి పాత్రకు ఎస్ వరలక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ పాత్ర పరిధి చిన్నదే అయినా ఆవిడ పాడిన పాట
లీలా కృష్ణ నీ లీలలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. చిన్నాదేవిది చిన్న వేషమే అయినా సంతోషంగా అంగీకరించారు ఎల్ విజయలక్ష్మి. ఎంతో ప్రాధాన్యం కలిగిన కందోళి పాత్రను రాజశ్రీ చేశారు. అలాగే గోవిందరాయలుగా చిన్న వేషమే అయినా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే వేషం కనుక శోభన్ బాబు ఎంతో ముచ్చటపడి చేశారు. ఎన్టీఆర్ స్నేహితుడి వేషాన్ని రేలంగి, హంవీరుడుగా విలన్ పాత్రలో లింగమూర్తి, పెద్దనగా ధూళిపాళ, ప్రతాప్ రుద్ర గజపతిగా ముక్కామల, రామలింగ నాయకునిగా మిక్కిలినేని, వీరభద్ర గజపతిగా ప్రభాకర రెడ్డి నటించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ చిత్రంలోని ప్రధాన పాత్ర తిమ్మరుసు. దీనికి ఎవరిని తీసుకోవాలా అని పెద్ద కసరత్తే జరిగింది. ఎస్వి రంగారావును తీసుకుందామని రామబ్రహ్మం. ఆయన ఆ వేషం వేస్తే తిమ్మరుసు కనిపించడని, ఎస్వి రంగారావే కనిపిస్తాడని పుండరీకాక్షయ్య వాదించారు. చివరకు పుండరీకాక్షయ్య మాట నెక్కి గుమ్మడిని తీసుకున్నారు. ఈ సినిమాతో గుమ్మడికి మంచి పేరు వచ్చింది. 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు అన్ని విధాల సంతృప్తినిచ్చింది తిమ్మరుసు పాత్ర. మరో విషయం ఏమిటంటే గుమ్మడికి ఈ వేషం దక్కడానికి ఎన్టీఆర్ కూడా కారకులు. గుమ్మడి అంటే ఉన్న ప్రత్యేక అభిమానంతో మొదటి నుంచి ఆయనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే గుమ్మడి సెట్లో ఉంటే షాట్ పూర్తి కాగానే ఎలా చేశాను, ఎక్కువైందా అని ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకునేవారు ఎన్టీఆర్. 5.5 లక్షల రూపాయలు ఆనాడు మహామంత్రి తిమ్మరుసు చిత్రం తీయడానికైన ఖర్చు. 1962 జూలై 26న విడుదలైన ఈ సినిమా విజయభేరి మ్రోగించింది. విజయవాడ జయహింద్ టాకీస్ లో 102 రోజులు, రాజమండ్రి శ్యామల థియేటర్లో 100 రోజులు ఆడింది. మరో 3 కేంద్రాల్లో కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది. మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు లభించింది. అందులో తిమ్మరుసు పాత్ర పోషించిన గుమ్మడికి ప్రశంసా పత్రం లభించింది. భారత తొలి ప్రధాని నెహ్రూ ఈ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఆయన చివరిసారిగా పాల్గొన్న ప్రైవేట్ ఫంక్షన్ అదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి ముందు వచ్చిన తెనాలి రామకృష్ణ చిత్రంలోనూ ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. అందులో తెనాలి రామకృష్ణగా టైటిల్ రోల్ను తెలుగులో అక్కినేని, తమిళంలో శివాజీ గణేశన్ పోషించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం కన్నడ సీమలోనూ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన 8 ఏళ్లకు 1970లో బిఆర్ పంతులు కన్నడంలో శ్రీకృష్ణదేవరాయ పేరుతో దాదాపు ఇదే కథాంశాన్ని కలర్లో తీశారు. ఇందులో రాయలుగా రాజ్ కుమార్, తిమ్మరుసుగా దర్శక నిర్మాత బిఆర్ పంతులు నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీకృష్ణదేవరాయల పేరుతో డబ్ చేసినప్పుడు అప్పాజీ పాత్రకు గుమ్మడి డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.